ఎవరో చిన్న పాప వచ్చి సన్నగారు చొక్కా లాగిందంట. లాగింది. ఆయన వెనక్కి తిరిగితే చిన్న పిల్ల బుడ్డది చక్కగా ఉంది. ఏంటి చొక్కా లాగుతున్నావు అంటే ఆ పిల్ల చేయి జారిపోయిందంట. అన్న రూపాయి అన్న. అప్పట్లో ఏదైనా అడిగితే కొని పెడదామని మాయ్ రూపాయి ఇస్తే ఏం కొనుక్కుంటావు? రూపాయి ఇస్తే తీసుకెళ్ళి మా అమ్మకి అన్నం పెట్టుకుంటానన్నా నిందంట. పెద్దోడు వాడు అట్లాగే ఉన్నాడు. మంచి ముఖ కౌలికలు కానీ చిప్పిరి జుట్టు మట్టి చారులు చిరిగిన బట్ట వేసుకొని ఉన్నాడు. ఆడుకున్నాను. అన్న 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 రూపాయి ఇస్తావా అంటున్నాడు. ఆడుకున్నాను. ఆగురా, ఈ అమ్మాయి ఎవర్రా? మా చెల్లి. నా బిడ్డలు చేసిన తప్పేంటి? వాళ్ళు చేసిన దోషం ఏంటి నైనా? వాళ్ళ బ్రతుకు రైల్వే స్టేషన్లో అడుక్కుని తినే పరిస్థితి, మా అమ్మకు అన్నం పెట్టుకోవాలన్న వేదన ఏంటి ప్రభు వాళ్ళు చేసిన దోషం అని అలాగే కన్నీళ్ళు కారిపోతున్నాయంట. ఆలోచించుకుంటూ ఉంటే బాగన్నగా నిద్ర పట్టినట్టుగా అనిపించిందంట. రోజు చెప్తున్నట్టు మనసుకి ఏమంటే దోషం చేసే వయసు అది, కానీ వాళ్ళు అనుభవించే దోషం వాళ్ళది కాదు. వాళ్ళ తల్లిదండ్రులు చేసిన దోషం వారి రోజున అనుభవిస్తున్నారు.